Get ready, guys. Teja, ready or no? Catch water. In 3, 2, 1, go! గిన్నెవాడు సైడ్ ఆడుకోర్రి జరుగురి గుండు వలుతుంది. తాకుతుందానా ఏంటది పెద్ద రాయి కాబట్టది. సో నార్మల్గా చేయిలతో వేసిన దానికి చిన్న టూల్ వాడి రాయి వేసిన దానికి ఎంత తేడా ఉందో మీరు చూసిర్రు. సో ఇదే కాన్సెప్ట్ పైన మేము ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే పెట్టుకోబోతున్నాం. అది వచ్చేసి ఏంటిదంటే బాహుబలి లాంచ్. దాన్ని అయితే ఇప్పుడు రెడీ చేద్దాం. నాకు తెలిసి దాన్ని రెడీ చేసిన తర్వాత వీళ్ళు చేతితో వేస్తే ఇక్కడ పడ్డది, నేను దీంతో వేస్తే ఆ కుప్పకడ పడ్డది. అది మనం తయారు చేసిన తర్వాత నాకు తెలిసి ఒడ్డు కాడ పడుతుందేమో అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువ దూరం కూడా పోవచ్చు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం తయారు చేయబోయే ఆ లాంచరు ఏ షేప్లో ఉండబోతుందో ఇప్పుడు మా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అది ఏ షేప్లో ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలాగే అది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు కూడా చూడండి. సో మనలకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు జరగబోయే ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. ఇప్పుడు మనం తయారు చేయబోయే లాంచర్ ఏ విధంగా రెడీ కాబోతుంది అంటే ఇది వచ్చేసి కేవలం ఒక బేస్ మాత్రమే. ఈ బేస్ని మనం గుంతలు తీసుకొని కట్టెలను అయితే లోపలికి వాతుదాం. ఆ తర్వాత ఈ పైప్ అయితే ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏదైనా రాయిని కావచ్చు, ఏదైనా బాల్ని కావచ్చు, ఇంకా దేన్నైనా సరే మనం అడిదిక్కు విసిరినట్టుగా దూరం పడేయాలి అంటే మనకి ఇక్కడ ఒక చిన్న మెకానిజం కావాలన్నమాట. ఇందులో ఎటువంటి వెల్డింగ్ అవసరం లేదు. జస్ట్ మనకు ఒక ఉడుకట్టు ఉంటే సరిపోతుంది. దాన్ని యూజ్ చేసి ఈ లాంచర్ని అయితే మనం రెడీ చేయొచ్చు. దానికోసం మన దగ్గర ఫ్లైవుడ్ షీట్స్ అయితే ఉన్నాయి. వాటిని కడిగేసి ఆ షేప్ అయితే నేను ఇస్తా. అది ఎలా అని చెప్పేసి ఇప్పుడు లోపల చూద్దాం. చెరువు గడపర తీసుకొచ్చుకోరి, ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకోరి, మీరు ఈ కట్టెలు వాతేసేరి. ఆ లోపల నేను ఫ్లైవుడ్ షీట్లు కడిగేసుకొని ఆ ఫ్రేమ్ తయారు చేసుకుంటా. ఆ తర్వాత దీన్ని అటాచ్ చేస్తే అయిపోతుంది. లాంచ్ చేస్తే పోయి ఆడ ఒడ్డు మీద పడాలి. సో క్రేజీ ఉండబోతుంది. ఏం జరుగుతుందని చెప్పేసి ముంగడ చూద్దాం. మనం వెళ్ళి ఫ్లైవుడ్ షీట్ మార్కింగ్ చేసుకుందాం. చలో. కట్టెలు అయితే వాతుకోవాలి కదా, దానికోసం ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాం. డైరెక్ట్ వాతొచ్చు కానీ మార్కింగ్ చేసుకుంటేనే కరెక్ట్ ఉంటుంది. మనలకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వాళ్ళ ఫ్రేమ్ వర్క్ చూసుకుంటారు, అందులో ఉన్న మెకానిజం వర్క్ అయితే నేను చూసుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మన దగ్గర ఈ 2 చెక్కలు అయితే ఉన్నాయి. ఈ 2 చెక్కల్ని మనం యాజ్ ఎ మెయిన్ పోర్షన్ లాగా అయితే తీసుకోబోతున్నాం అనమాట. దీనివల్లనే మనం లాంచ్ చేసే రాయి అయినా సరే బాల్ అయినా సరే మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు ఈ చెక్కలు అయితే నాకు ఓకే ఆల్రెడీ కడిగేసి ఉన్నాయి. ఒకవేళ ఈ చెక్కలు లేకపోతే వీటిని నేను కడిగేసి అతుక్కోవాల్సి వస్తుండే. ఈ 2 చెక్కల ప్లేస్లో డైరెక్ట్గా ఇటువంటి ఒక చెక్క ముక్క ఉన్నట్టయితే దాన్నే వాడచ్చు. మా దగ్గర అది అవైలబుల్గా లేక దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ప్రజెంట్. ఇప్పుడు దీనికి ఇక్కడ మధ్యలో హోల్ చేసుకోవాలి. అంతేకాకుండా దీనికి ఈ విధంగా డిస్టెన్స్ గ్యాప్ ఇచ్చేసి మధ్యలో ఒక చెక్క ముక్క పెట్టి ఆడికి కొట్టాలి. ఇంకా మస్తు వర్క్ అయితే ఉంది, ఫర్దర్గా మీరు చూస్తారు. ఇప్పుడు దీన్ని మధ్యలో పెట్టి కొట్టే చెక్క ముక్కలు అయితే నేను రెడీ చేసుకుంటున్నా. అదైతే చూడండి. ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇవరిదాకా అన్న చెప్పినట్టుగా మొత్తం ప్యాక్ అయితే వేసేస్తాం. ఇక కూడిపేస్తే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అన్న చెక్కల ప్రాసెస్ అది రెడీ చేస్తుంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఈజీ ప్రాసెస్ దబ్బనే అయిపోయేటట్టుంది. ఇవైతే ఇప్పుడు కూడిపేస్తాం.
మనలో అయితే కట్టెలు అయితే వాతేసిర్రు. అలాగే ఎటువంటి ఒక కట్టె ఫ్రేమ్ అయితే తయారు చేసుకొని వచ్చిన. ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ వచ్చేసి ఈ విధంగా ఈ ప్లేస్లో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే కట్టెకి ఒక దగ్గర ఈ పైప్ పట్టేట్టు హోల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ పైపు దీని లోపలికి వెళ్ళి ఉండాలన్నమాట. ఈ కట్టె అనేది ఈజీగా తిరగాలి, ఇట్లా స్మూత్గా ఇట్లా మొత్తం ఒక రౌండ్ వేయగలగాలి. సో అప్పుడు మాత్రమే మన ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. మనం ఏ బాల్ని అయితే దూరం వేయాలనుకుంటున్నామో బాల్ పోయి అక్కడ దూరం పడుతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టు సక్సెస్ కావాలి కానీ ఇలా మజా వచ్చినట్టు. ఏంద్రా అది బాగుందిరా? నాకు అర్థమైతలే అసలు ఏం జరుగుతుంది అర్థమవుతలేదా? మిషన్ లేదు, ఏం లేదు. మిషన్ లేదు, మెకానిజం లేదు, స్ప్రింగ్ లేదు, ఏముండదు. ఇదే చెక్క ఆ బాల్ నాడ పడేస్తుంది. నీకు అర్థమైంది కదా? అర్థమైంది. నీకు అర్థం కాలే కదా? ఇంతో ఉండు. మీరు వేసేది ఏం లేదు, అయిపోయింది. కట్టెలు మాత్రం మీ పని కథం. ఇప్పుడు నేను దీనికి హోల్స్ వేసుకొని వచ్చి దీనికి సెట్ చేద్దాం. దారి అన్న సైజ్ చూసుకోలే. సైజ్ చూసుకున్నారా? ఇగో ఈ చెక్క కింద కొడతా ఇక్కడ. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా హోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ పైప్ అనేది ఈ విధంగా ఇళ్ళకెళ్ళి వస్తాయన్నమాట. దాన్ని అటు డూపురా, ఇగో ఇట్లా ఊగాలి. ఇది ఇట్లా ఫ్రీ ఉండాలి. అట్లయితేనే మనం అనుకున్నట్టుగా సక్సెస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ హోల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటిదంటే ఇంకొక చెక్కను అయితే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని రెడీ చేసుకొని దానికి ఒక స్క్రూ ఫిట్ చేయాలి. ఇంకా కత్తి ఉన్నది, దానికి కూడా ఒక చిన్న హోల్ అయితే వేయాలి. దానికి కూడా ఇంకొక హోల్ చేద్దాం. మన తాతయ్య వచ్చిండు. తాతని ఏమో చూసి కామెంట్ చేయండి. బాయిలా ఉడిచిన తాతవి, ఈ తాతవి తీసుకో లోపల పెట్టింది స్టూడియో. ఏముందంటే లోపలికి రావడం తయారు చేస్తున్నాం. ఏం చేయాలి? బాల్ వేస్తాం. బాల్ అయితే ఉరుకుతుంది, అయితే పడుతుంది, ఆ మాట చిట్కా పడుతుంది. అలా తయారు చేస్తున్నాం. మరి పొత్తడుతో పోతారు, అటు ఇస్తే అటు పోయి వాడతారు. పడుతుంది ఏమైంది? ఎట్లున్నాయి? మంచిగా తయారేసా కింద ఉండు. దేనికి తయారైతుంది. దానికి తయారు చేస్తారా? అయిపోయింది ఉండు, అయిపోయింది. చిన్న ఈరోజు చూసి మాట్లాడా ఆడ మాట్లాడినా బచ్చగాడు నువ్వు ఇయ్యాల. నువ్వు బచ్చగాడి తాత బచ్చగాడు లేకపోతే అయ్యా మరి గౌరవం ఉన్నది తాత. గౌరవం కాకపోతే ఏంది? బచ్చగాళ్ళ లెక్క చేసుకుంటా. అయ్యా పైసలు ఎన్ని ఉన్నాయి? మత్తుకున్నాయి. పైసలు ఎందుకు మత్తుకున్నాయి? దొంగవారా దొంగ లెక్క చేస్తే ఓడుకుంటాడు. పట్టే ఖైదులు ఎత్తారు. ఏదో కానీ ఇక బరువున్నాయి, నీళ్ళు పెట్టేస్తా మీ పొలంలో. ఏమవుతు ఏమవుతు అత్తనా అత్తనా ఏమవుతు అత్తనా అత్తనా పొలంలో నీళ్ళు పెట్టి ఇక్కడ కట్టేస్తా. ఏమవుతు పోయిరా. మనకు కావాల్సిన 2 చెక్కలలో ఒక చెక్క అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు పైప్ కోసం, ఇది వచ్చేసి ఇంకొక చెక్క అటాచ్ చేయడం కోసం అనమాట. ఇప్పుడు ఇంకొక చెక్కని మనం డిఫరెంట్ షేప్లో కట్ చేయాలి. సో దీని అయితే సైడ్కి వేసేస్తున్నా. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డ్రాయింగ్ అయితే వేద్దాం దీని మీద. ఎందుకంటే ప్రాపర్గా అదే షేప్లో రావాలి. అది ఎట్లా అంటే ఇట్లా కొడవల్ లెక్క, కొడవల్ షేప్లో రావాలి. సో మొత్తానికి అయితే మనకు కావాల్సిన మొత్తం ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మనం ఈ ఫ్రేమ్కి అయితే సెట్ చేసి చూద్దాం అసలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైప్ని అయితే ఇదంగా సెట్ చేస్తున్నా. ఓకే, పైప్ ఆగుతుంది కానీ ఈ కట్టెల వెయిట్కి అటు ఇటు పడిపోతుందేమో అనిపిస్తుంది. సో దానికోసమే ఫస్టే ఆలోచించి గడపార తీసుకొచ్చినాం. మనం చేసిన హోల్కి గడపార కూడా పడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే గడపారని ఈ విధంగా సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత ఇందులో పెడదాం చెక్క. ఈ గడపార కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి మనకు ఆ టూల్ అనేది తిరిగినా కానీ దీనికి ఏం ఎఫెక్ట్ పడదు అనమాట. హోల్ లేదురా, దీన్ని హోల్లో పెట్టేద్దాం. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మన లాంచర్ రెడీ అయిపోయిన తర్వాత ఈ చెక్క ఎట్లా తిరుగుతుంది అంటే ఎవరా తాకుతుంది.
లాంచర్ రెడీ అయిపోయిన తర్వాత ఈ చెక్క ఇట్లా తిరుగుతుంది. ఈ చెక్క మనం ఏదైనా రాయిని కావచ్చు, ఏదైనా బాల్ని కావచ్చు, దేన్ని పెట్టినా సరే దాన్ని మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు పుష్ చేస్తుంది అనమాట. ఆడపడుతుంది కావచ్చు నాకు తెలిసి. ఆ ఒడ్డు మా టార్గెట్. పడకపోతే దీన్ని ఇంతకన్నా పెద్ద తయారు చేసి ఆ ఒడ్డు దాకా అయితే కంపల్సరీగా పంపిస్తాం. అరే టేపు, ఆయిల్, ఓమిలోకి వెళ్ళి తీసిన ఆయిల్, టేపు, ఆయిల్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ మెకానిజం వచ్చేసి చాలా సింపుల్. ఎటువంటి కరెంట్ కానీ ఎటువంటి ఎనర్జీ కానీ యూజ్ చేయకుండా సింపుల్ ఫండాతో అయితే ఇప్పుడు దీన్ని యూజ్ చేయబోతున్నాం. దానికోసం ఈ చెక్ ఉంది కదా, ఈ చెక్ మనం ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ హోల్ చేసుకుని మనం దానికోసమే ఇక్కడ ఒక మనం ఈ విధంగా నట్టు పెట్టినాం అనుకోండి, ఈ విధంగా సెట్ అవుతుంది. దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ విధంగా ఇడిచిపెట్టినప్పుడు ఇక్కడ కట్టే వెయిట్ అనేది దాన్ని ఇంకా పుల్ చేస్తుంది అనమాట. సో అటువంటి అప్పుడు మనకి ఇక్కడ పెట్టిన బాల్ అయినా రాయి అయినా మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు ఈ చెక్కను అయితే ఇక్కడ సెట్ చేద్దాం. మనకి ఈ చెక్క రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు అని చెప్పేసి మీకు అందరికీ ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇది దేనికోసం అంటే మనం ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ చేయాలన్నమాట. ఈ నట్ ఫిట్ చేసుకున్నాం కదా, ఈ హోల్ని మొత్తం మ్యాచ్ చేసే విధంగా ఈ హోల్కి అయితే వేసుకుంటాం. అప్పుడు దీనికి ఇటు సైడ్ ఒక వెయిట్ అయితే వస్తుంది, హెవీ వెయిట్. మనం దీని విధంగా పైకి ఇట్లా ఇడిచేసినప్పుడు ఈ హెవీ వెయిట్ అనేది చెక్కని ఇంకా స్పీడ్గా గుంజుతుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ పెట్టిన రాయి కానీ బాల్ కానీ ఇంకా లెంత్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ హోల్స్ మ్యాచ్ అయ్యేటట్టు ఈ చెక్కని అయితే ఇందులో ఫిట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ జరిగింది. మేము ఫస్ట్ యూజ్ చేసినేమో సన్న చెక్కలు, ఇదేమో దొడ్డు చెక్క. ఈ రెండు చెక్కల మధ్యలో ఇది పెట్టినట్టయితే టైట్ ఉంది. మనం అనుకున్నంత స్వింగ్ రాదు కావచ్చు, అంత స్మూత్ లేదు, ఏదో దొరకబడుతున్నట్టున్నది. ఈ చెక్కల్ని కొద్దిగా దూరం చేయాలి. సో మొత్తం ఈ స్ట్రక్చర్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇది కంపల్సరీగా వర్క్ అవ్వాలంటే మనకి ఏదో ఒక ఫోర్స్ కావాలి కదా, ఆ ఫోర్స్ని క్రియేట్ చేసేది డంబెల్ ఒకటే అనమాట. ఈ డంబెల్ ఒక వెయిట్ తోటే మనం ఇక్కడ పెట్టే బాల్ అయినా రాయి అయినా మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ డంబెల్ని ఎక్కడ కట్టబోతున్నాము అంటే ఈ ఏరియాలో, ఇక్కడ ఆల్రెడీ మూల కొట్టి పెట్టినాం కదా, ఇక్కడ ఉన్నట్టయితే ఈ వెయిట్ అనేది మనకి ఈ విధంగా కట్టెని గుంజుతుంది. అప్పుడు అక్కడ పెట్టిన బాల్ అనేది మనకు లెంత్ వరకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. నార్మల్గా పురాతన కాలంలో కనుక మనం చూసినట్టయితే పెద్ద పెద్ద రాళ్ళను కోటగూడలు వడగొట్టడానికి యూజ్ చేసేవాళ్ళు కదా మెషిన్స్, సేమ్ దాని లెక్కనే యూజ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బాహుబలి సినిమాలో చూసే ఉంటారు, అలాంటిదే కాకపోతే కొద్దిగా వేరే స్ట్రక్చర్ అనమాట. సో కొన్ని సంవత్సరాల కిందనే తయారు చేసిన దాన్ని మనం ఇప్పుడు రీక్రియేట్ అయితే చేస్తున్నాం. సో సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ కాబోతుందో ఒకసారి మీకు చూపిస్తా, ఎటువంటి వెయిట్ పెట్టే ముందుకే. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇలా పెట్టి మనం ఇటు సైడ్ ఏదైనా బాల్ కానీ రాయి కానీ పెట్టి ఇటు సైడ్ పెట్టాలి. ఇంకా ఆడుతుంది అది. అది ఎంత దూరం పోతుంది ఈ ఫోర్స్ని బట్టి చూస్తే కంపల్సరీగా మనకు ఆ ఒడ్డును టచ్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి మనం ఒక బాల్ అయితే అటాచ్ చేద్దాం. దానికోసం ఇక్కడ మూలలు కొట్టి నేను స్టార్టింగ్లో ఇట్లా ఊపి కొట్టినా కదా, అలాంటిది ఇప్పుడు దీనికి తయారు చేయాలి. చూద్దాం మరి ఎంత దూరం పోతుంది అని చెప్పేసి. రెడీయా? సినిమాలో ఉంటుంది చూడ. చలో చలో పట్టుకోరా, దిగని చెక్క దాకా. మనం ఇప్పుడు బాల్ అయినా రాయి అయినా ఏదైనా పెట్టడానికి మనకు ఒక బట్ట కావాలి కదా, దానికోసం దీనికి కడి చేస్తాం. ఇప్పుడు ఏదో బేసిక్ లెవెల్లో ట్రై చేస్తున్నాం. ఇది ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, దీన్ని ప్రాపర్గా తయారు చేస్తాం, ప్రాపర్గా లాంచ్ చేస్తాం. ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బాల్ ఏదైతే పెడతామో ఆ ఏరియా కూడా మనకి ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, అరే బాయిలో పెట్టరా, ఈ కొను ఉంది కదా, దారం కొను వచ్చేసి ఫిక్స్ ఉంటుంది, ఇంకొక దారం కొని ఈ విధంగా ఉంటుంది అనమాట. బాల్ పైకి పోగానే ఈ విధంగా ఊసిపోతుంది ఇది. సో అలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు బాల్ అయితే దీనిలో పెడదాం. బాల్ ఇలా
అఫీషియల్ గా ఇప్పుడు వచ్చేసి మన లాంచర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. చూద్దాం మరి బాల్ ఎంత దూరం పోతుందని చెప్పేసి. తేజ గారు వచ్చేసి అక్కడ రెడీగా ఉన్నాడు బాల్ క్యాచ్ పడడానికి. వాని దగ్గరనే పడుతుందా మన అవతల పడుతుందా చూద్దాం. ఇన్ 3, 2, 1 గో. అరే గడి పోయింది వెనకకి మళ్ళా. అరే నేను గిట్ సైడ్ పెట్టినట్టున్నా. బాల్ తీసుకురాపరా. బాల్ లేపో. సో ఇక్కడ మేము 2 మూలలు కొట్టినాం అనమాట. ఫస్ట్ గిట్ సైడ్ ట్రై చేసినాం. ఇటు సైడ్ వేసినప్పుడు బాల్ ఊకి ఇటు పోతుంది. తర్వాత ఇటుదికి కొట్టినాం. ఇప్పుడు మర్చిపోయినా మళ్ళీ ఇటు సైడ్ వేసిన, అందుకే వెనక పోయింది. ఇప్పుడు కరెక్ట్ పోతుంది. గెట్ రెడీ గాయ్స్. తేజ రెడీ అలా. ఇన్ 3, 2, 1 గో. చూసిరు కదా ఎట్లా లాంచ్ అయిందో. క్రేజీగా ఉంది. మా బాల్ వచ్చేసి కొద్దిగా గాలి తక్కువ ఉంది. అరే ఆ బాల్ కాకుండా ఆ బాల్ తీసుకురా బుడ్డది. ఈ బాల్లో కొద్దిగా గాలి తక్కువ ఉంది, అందుకే పోతలేదు కావచ్చు. ఇప్పుడు బాల్ చేంజ్ చేసి చూస్తాం. అది ఒకవేళ దూరం పోయింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ టైం రాయి పెడతాం డైరెక్ట్గా. తీరా సెకండ్ అటెంప్ట్, సెకండ్ బాల్. 3, 2, 1 గో. ఇది ఏదో మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసి బాల్ అటు సైడ్ పోయిందంటే ఎంతో కొంత సక్సెస్ అయినట్టే. దీన్ని మళ్ళీ మాడిఫై చేసి ఇంకా చేంజ్ చేస్తాం. ఏం మిస్టేక్ అవుతుందో చూసుకుంటాం. ఇప్పుడు దానికోసమే వేస్తాం. ముంగడ వేస్తారా ఇక ట్రాక్టర్ పక్కన చూడు. నౌ థర్డ్ అటెంప్ట్. ఇన్ 3, 2, 1 గో. విజయవంతంగా మరొకసారి కూడా పోయింది. సో చూసి కావచ్చు 2-3 సార్లు అయితే లాంచ్ చేసినాం. విజయవంతంగా పోతుంది కానీ మేము అనుకున్నంత డిస్టెన్స్ అయితే వస్తలేదు. అది మేబీ ఇక్కడ మీకు కింద కట్టిన వెయిట్ వల్ల ప్రాబ్లం అయిందేమో అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ ఒక వెయిట్ అయితే ఉంది, దగ్గర 5 kg వెయిట్ అయితే ఉందన్నమాట. ఆ వెయిట్ని ఇప్పుడు పెంచడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వెయిట్ పెంచినట్టయితే మేబీ ఇంకా ఎక్కువ దూరం పంపించే ఛాన్స్ అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి. ఈరోజు మొత్తం ట్రయలే, జస్ట్ తయారు చేసినాం. సక్సెస్ అయింది. మీరు చూసిర్రు బాల్ అయితే పోతుంది, అక్కడ దాకా పడుతుంది. ఇంకా మేబీ ఇంకెక్కువ లాంగ్ పంపించడానికి ఇంకా ఏమేమి చేంజ్మెంట్స్ పంపిస్తే లాంగ్ అవుతుందో దాని అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఇప్పటిదాకా మనం యూజ్ చేసిన వెయిట్ మీరు చూసి కావచ్చు, జస్ట్ 5 kg అని నేను చెప్పినా కదా. ఇప్పుడు దీని ప్లేస్లో సిమెంట్ ఇటుకలు అయితే వాడబోతున్నాం. ఇది వచ్చేసి దగ్గర 10-12 kg ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే వెళ్తాయని చూస్తున్నాం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు కంటే డబల్ కంటే ఇంకెక్కువ వెయిట్ అయితే ఉన్నది. ఇప్పుడు చూద్దాం మరి ఎంత దూరం పోతుంది అని చెప్పేసి. అరే తెగిపోయి కాలు మీద పడుతుంది కావచ్చు, ఏమో కథలో పడుతున్నాం. రండి రండి అరే కొనిక. అరే దూరం ఉండరు, గడపర కూడా పడుతుంది. ఇప్పుడైతే ఇంకా వెయిట్ బాగా పెంచేసినాం. మరి చూద్దాం ఎంత దూరం పోతుందో. ఇన్ 3, 2, 1 గో. గడపర కింద బాధ ఎంత దూరం పోయిందో. పైనుంచి పోలే, కింద నుంచి పోయింది, బాగా స్పీడ్ పోయింది. వెయిట్ ఆపుతలేదు అసలు. మనం పెట్టిన ప్రాసెసే కరెక్ట్. ఫస్ట్ పెట్టింది డంబెల్ దగ్గర, దాన్ని ఇంకా ప్రాపర్గా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డంబెల్తో ట్రై చేద్దాం. ఇన్ 3, 2, 1 గో. చూడండి ఇసురైతే ఇందాక వస్తలేదు, దీంతో ఎత్తునేమో అందాక పోతుంది. అదే తేడా.
భలే హైట్ పోతుంది తేరా తేజరే క్యాచ్ పట్టు ఓకే బాల్ టెన్నిస్ బాల్ టెన్నిస్ బాల్ 3 2 1 క్యాచ్ రా గుండు వాళ్ళతో రాయి రాయి బాలే మంచిగా పోతుందిరా బాలే మళ్ళీ ఒకసారి వేద్దాం బాగా పోస్తాడు పోతుంది మెల్లమెల్ల మెల్లమెల్ల పోయినా కొద్ది లెంత్ పెరుగుతుంది హైట్ పెరుగుతుంది ఇప్పుడు పోయింది బాగా హైట్ పోయింది ప్లస్ లెంత్ పోయింది నేను మస్తార్లు వేసిన మనోళ్ళు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు కదా డిపేర్ అయ్యి ఈసారి నేను చేయి పెట్ట నువ్వే ఇరా లాంచ్ చేసేయి ఇప్పుడు నేను ప్రేక్షకుని మాత్రమే చెడు కాలు కొట్టుకుడు ఎట్లుందిరా రెడీయా భయం అవుతుందా తాకుతుంది ఏం తాకది 3 2 1 గో క్యాచ్ రా క్యాచ్ వాడు ఒక్క క్యాచ్ పట్టలేడు ఉన్నందుకు దారా నువ్వేతుందా అరే డింపాడు మరా క్యాచ్ పట్టుకో కమన్ ఇగో గిడి తీసుకురా జస్ట్ అది కిడ్ సైడ్ అంతే ఇటు సైడ్ కూడా మొక్కలు తాకుతుంది అది ఇప్పుడైతే ఫస్ట్ టైం ఆగు దాన్ని ఇటు సైడ్ జస్ట్ ఇట్లా ఇటు సైడ్ అంతే అదే గిడి ఎటు వచ్చినారు చెక్క ఇటు సైడ్ ఓకే రెడీయా ఆల్ కెమెరాస్ రెడీ లైటింగ్ ఓకే ఇన్ 3 2 1 గో చాలా చాలా ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీ ఏదేమైనా భలే సక్సెస్ అయింది అసలు వర్క్ అవుతుందో కాదో అనుకున్నాం కానీ పోతుంది ఇప్పుడు మేము దీనిలో చేయాల్సిన మోడిఫికేషన్ ఏంటిది అంటే దీంట్లో ఏం చేంజ్మెంట్ చేస్తే అది లాంగ్ పోతుంది అనేది మేము ఒకరికి కనిపెట్టాలి దాంట్లో బాగా లాంచ్ అవుతుంది మంచిగానే ఇక్కడ ఒకవేళ కోట్ ఉంటే కోట కూడా బద్దలు కట్టచ్చు అంటే మన కింద వెయిట్ పెంచుదామా లేకపోతే ఆ ప్రెషర్ని పెంచుదామా ఏం పెంచినట్టు అయితే మనకు లాంగ్ పోతుంది ప్లస్ హైట్ పోతుంది రెండు మేము కనిపెడితే సరిపోతుంది నెక్స్ట్ ఈ వీడియో పైన మీరు సపోర్ట్ ఇచ్చి దానిలో ఆ చేంజ్మెంట్ వేయర్రి అంటే నెక్స్ట్ దీనిలో ఏమేమి చేంజ్మెంట్ వస్తుంది అంటే ఇది ఉంది కదా స్టాండ్ అటు ఇటు మూవ్ అవుతుంది ఫ్లెక్సిబుల్గా వేయాలి అక్కడ ఫిక్స్ ఉంది కదా ఫిక్స్ కాకుండా అటు ఇటు జరిగేటట్టు సెట్ చేస్తాం అంతేకాకుండా లాంగ్ పోవాలి హైట్ పోవాలి దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం సో ఫైనల్గా ఇది గైస్ ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్ బాల్ కింద ఆగురా బాల్ కింద